హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే సేమియా రవ్వ ఉప్మా కలిపి ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. నేనైతే ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి పోసుకొని సేమియా అయితే తీసుకుంటున్నానండి. సేమియా నూక కలిపి ఒక కప్పుడు అయితే తీసుకుంటున్నాను, రెండు కలిపి. సేమియా అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా. సేమియా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ అదే కళాయిలో కొంచెం నెయ్యి పోసి ఈ రవ్వ ఉంది కదండి, ఉప్మా రవ్వ, అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా వేపేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇదంతా అయిపోయినాక మరి కొద్ది పక్కనది రవ్వ కూడా వేగిపోయినాక రవ్వ సేమియా కలిపేయద్దు. సేమియా ఒకవైపు రవ్వ ఒకవైపు పెట్టుకోండి, ఫ్రై చేసి అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ పోపులు అన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు. ఉప్మా గ్యారెంటీ అండి, కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు అయితేనే చాలా బాగుంటుంది. అంటే కరివేపాకు స్మెల్కి బాగా ఇదవుతుందండి. అందుకనేసి కరివేపాకు తప్పనిసరిగా అయితే వేసుకోవాలి. ఇది అయిపోయినాక ఉల్లిపాయలు అనేది వేగినాక నెక్స్ట్ ఒక టమోటా అండి, పెద్ద సైజు టమోటా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అది కూడా వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం జీడిపప్పు ఇది కూడా వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. పసుపు, సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కప్ అయితే తీసుకున్నాం కదా సేమియా రవ్వ కలిపి, దీనికి ఒక 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకోండి. 2 కప్పులు నీళ్ళు పోసుకొని 2 కప్పులు నీళ్ళు పోసేసి అవి బాగా మరిగిన తర్వాత బాగా మరిగాక అప్పుడు ఫస్ట్ సేమియా అయితే వేసి కలుపుకోవాలి. సేమియా వేసుకొని కొంచెంసేపు కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత సేమియా వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఉప్మా రవ్వ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉప్మా రవ్వ ఉండలు కట్టేస్తుంది కనుక కొంచెం బాగా కలుపుతూ ఉంటే అయిపోతుందండి సేమియా. ఇది కొద్ది దగ్గర అయినంత వరకు ఉడకనివ్వాలి. అంతేనండి, సేమియా అయితే రెడీ అయిపోతుంది. ఇది అండి నా వీడియో కనుక నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్ అండి. ఇదిగోండి అయిపోయింది. దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది లాస్ట్లోన వేడివేడిగా ఉప్మా, సేమియా రవ్వ ఉప్మా కలిపి. నేనైతే కొత్తిమీర వేయట్లేదు, పిల్లలు కొత్తిమీర వేస్తే తినరండి. పైన కానీ వేసాము అది కనిపించిందా ఇంకా ఉప్మా కూడా తినమని అంటారు. అందుకనేసి నేనైతే ఉప్మా వేయట్లేదు, కొత్తిమీర వేయట్లేదు. దీన్నే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్.